రావణుడు తన అన్న కుబేరుడిని తరిమికొట్టి లంకను వశపరుచుకున్నాడు. అతడు పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడితో సహా దిక్పాలకులను జయించాడు. నవగ్రహాలను తన అదుపాజ్ఞలోకి తెచ్చుకున్నాడు. తనకిక తిరుగులేదనే గర్వంతో లంకను పాలిస్తూ నానా విలాసాలను అనుభవించసాగాడు. ఒకనాడు రావణుడి సభకు నారదుడు వచ్చాడు. రావణుడు నారదుడికి అతిథి మర్యాదలు చేసి కుశల ప్రశ్నలు వేశాడు. నారదుడు రావణుడి ఘనతను ప్రశంసిస్తూ ఇలా అన్నాడు: రావణ, నువ్వు ఇంద్రాది దేవతలను జయించావు. భూలోకంలోని మానవ మాతృలెవ్వరూ నీకు సాటిరారు. భూలోకవాసుల మీద నీ ప్రతాపం చూపించడం శోభస్కరం కాదు. నరకాధిపతి యముడిని కూడా జయించావంటే నీకు ఇంకెక్కడా ఎదురు ఉండదు, మృత్యుభయం కూడా ఉండదు అని అన్నాడు. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత రావణుడు మంత్రులతో చర్చించి సైన్యాన్ని సిద్ధం చేసుకొని నరకంపై యుద్ధానికి బయలుదేరాడు. నరకానికి చేరుకున్న రావణుడు అక్కడ యమభటుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న పాపుల యొక్క కష్టాలను చూశాడు. వారు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు, బాధతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రావణుడికి వారిపై జాలి కలిగింది. యమభటుల చెర నుండి వారిని విడిపించడం ప్రారంభించాడు. రావణుడు చేస్తున్న పనిని గమనించిన యమభటులు అతడిపై ఆయుధాలతో దూసుకువచ్చారు. వారిని చూసిన రావణుడు వెంటనే పుష్పక విమానంలోకి చేరుకున్నాడు. పుష్పక విమానం పైకి ఎగిరింది. యమభటులు శూలాలు, గదలు, తోమరాలు వంటి నానా ఆయుధాలను పుష్పక విమానం మీదకి విసిరారు. ఆ ఆయుధాల తాకిడికి పుష్పక విమానంలోని ఆసనాలు, వేదికలు, స్తంభాలు ధ్వంసం అయిపోయినా క్షణాల్లో మళ్ళీ అవి యథాస్థితికి వచ్చాయి. అక్షయమైన పుష్పక విమాన మహిమకు యమభటులు నివ్వెరపోయారు. రావణుడికి యమభటులకు మధ్య ఈ రభస జరుగుతుండగా నారదుడు నేరుగా యముడి వద్దకు చేరుకున్నాడు. యమధర్మరాజా, లంకాధిపతి రావణుడు నీ మీదికి యుద్ధానికి వస్తున్నాడు. నీ కాలదండం ఏం కానుందో అని అన్నాడు. యముడితో నారదుడు మాట్లాడుతుండగానే దూరాన ఆకాశంలో దగదగలాడుతూ ఎగురుతున్న పుష్పక విమానం కనిపించింది. యమభటులతో కొంతసేపు యుద్ధం సాగించిన రావణుడు వారి ధాటి శృతిమించుతుండడంతో వారిపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అగ్ని జ్వాలలను చిమ్ముతూ దూసుకువచ్చిన పాశుపతాస్త్రం యమభటులను మిడతల్లా మార్చేసింది. నరకంలోని చెట్లను, పొదలను బూడిద చేసింది. యమభటులు అంతం కావడంతో రావణుడు, అతడి మంత్రులు పెద్ద పెట్టున సింహనాదాలు చేశారు. వాటిని విన్న యముడు యుద్ధంలో రావణుడు గెలిచాడని అర్థం చేసుకున్నాడు. ఇక తానే రంగంలోకి దూకాలని నిశ్చయించుకొని తన సారథిని పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. క్షణాల్లో రథం సిద్ధమయ్యింది. యముడు తన యమపాశాన్ని, కాలదండాన్ని, మద్గరాన్ని తీసుకొని రథాన్ని అధిరోహించాడు. రథం పుష్పక విమానం దిశగా ముందుకు ఉరికింది. యముడు యుద్ధానికి స్వయంగా బయలుదేరడంతో ముల్లోకాలు కంపించాయి. యముడి రథం వాయువేగ మనోవేగాలతో నేరుగా రావణుడి పుష్పక విమానం ఎదుట నిలిచింది. యముడి రథాన్ని చూడగానే రావణుడి మంత్రులు భయభ్రాంతులయ్యారు. యుద్ధరంగంలో నిలిచేందుకు ధైర్యం చాలక వారు తలో దిక్కు పారిపోయారు. రావణుడు మాత్రం భయపడకుండా యముడికి ఎదురు నిలిచాడు. ఇద్దరికీ 7 పగళ్ళు 7 రాత్రులు ఏకధాటిగా యుద్ధం జరిగింది. యముడు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించి రావణుడిని తీవ్రంగా గాయపరిచాడు. రెచ్చిపోయిన రావణుడు కూడా యముడి మీదికి శరపరంపర కురిపించి గాయపరిచాడు. యముడు సారథిని కూడా తీవ్రంగా బాధించాడు. యమ రావణుల యుద్ధాన్ని గమనిస్తూ వచ్చిన మృత్యుదేవత యముడు ముందుకు వచ్చి నిలిచింది. యమధర్మరాజా, నువ్వెందుకు శ్రమించడం? వీడితో యుద్ధానికి నన్ను ఆదేశించు. క్షణాల్లో వీడిని చంపేస్తాను అంది. నువ్వు ఊరికే చూస్తూ ఉండు, వీణ్ణి నేనే చంపేస్తాను అంటూ యముడు తన కాలదండాన్ని పైకెత్తాడు. కాలదండం నిప్పులు చిమ్ముతూ భయంకరంగా ఉంది. యముడు కాలదండాన్ని రావణుడి మీదకు విసిరబోతుండగా బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. యమధర్మరాజా, కాలదండాన్ని ప్రయోగించుకు. నీ కాలదండంతో వీడు మరణిస్తే నేను వీడికిచ్చిన వరం వ్యర్థమవుతుంది అన్నాడు. బ్రహ్మదేవుడు మాట మన్నించిన యముడు తన కాలదండాన్ని ఉపసంహరించుకున్నాడు. రావణుణ్ణి చంపడానికి అవకాశం లేకపోవడంతో యుద్ధరంగంలో ఏం చెయ్యాలో తోచక రథంతో సహా అదృశ్యమై బ్రహ్మదేవుని వెంట సత్యలోకానికి వెళ్ళిపోయాడు.
యముడు అదృశ్యం కావడంతో రావణుడు తాను నరకాన్ని జయించినట్లు ప్రకటించుకున్నాడు. అక్కడ నుండి పుష్పక విమానంలో బయలుదేరి లంకకు చేరుకున్నాడు. ఈ విధంగా రావణుడు విజయం సాధించాడు.